హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హరికృష్ణ. ఎలా ఉన్నారందరూ? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన తెలుగు సినిమా హిస్టరీలోనే ఎప్పటికీ బోర్ కొట్టునే ఎన్నిసార్లు చూసినా కడుపుబ్బ నవ్వించే టాప్ 10 కామెడీ సినిమాల గురించి. స్ట్రెస్లో ఉన్నా, మూడస్సలు బాలేకపోయినా ఈ సినిమాలు చూస్తే చాలు మొహం మీద నవ్వొచ్చేస్తుంది. మరి ఆ సినిమాలేంటో, వాటి స్పెషాలిటీ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదటిది అహా నా పెళ్లంట. పిసినారి తండ్రిగా కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారి అమాయకత్వం ఈ కాంబినేషన్ తెలుగు కామెడీలో ఒక లెజెండరీ క్లాసిక్. 2 జంబలకిడి పంబ. మగాళ్లు ఆడవాళ్లలా, ఆడవాళ్లు మగాళ్లలా మారితే ఆ గందరగోళం ఎలా ఉంటుందో ఈ సినిమా చూపిస్తుంది. ఈవీవి సత్యనారాయణ గారి మార్క్ కామెడీ ఇది. 3 మనీ. ఈ సినిమాలో ఖాన్ దాదా క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్రహ్మానందం గారి కెరీర్లోనే ఇది ఒక అద్భుతమైన సినిమా. 4 క్షణక్షణం. పరేష్ రావల్ పోషించిన నాయర్ పాత్ర ఆ అమాయకపు విలని మనల్ని బాగా నవ్విస్తుంది. వెంకటేష్, శ్రీదేవిల మధ్య సంభాషణలు చాలా సరదాగా ఉంటాయి. 5 నువ్వు నాకు నచ్చావు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగులు, వెంకటేష్ గారి టైమింగ్ ఈ సినిమాని ప్రతి ఇంట్లో ఒక ఫేవరెట్ మూవీగా మార్చేశాయి. 6 మన్మధుడు. ఆఫీస్ బ్యాక్డ్రాప్లో నాగార్జున, సునీల్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ఇప్పటికీ మీమ్స్లో ఫేమస్. ముఖ్యంగా సునీల్ గారి పంచులు అదిరిపోతాయి. 7 వెంకీ. రవితేజ గారి ఎనర్జీ, బ్రహ్మానందం గారి గజాలా క్యారెక్టర్, ముఖ్యంగా ఆ ట్రైన్ ఎపిసోడ్ కోసం ఈ సినిమాని ఎన్నిసార్లైనా చూడొచ్చు. 8 సుడిగాడు. కమర్షియల్ సినిమాల్లో ఉండే అతిని చాలా తెలివిగా ప్యారడీ చేస్తూ అల్లరి నరేష్ చేసిన ఈ ప్రయోగం ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. 9 ఈ నగరానికి ఏమైంది. నలుగురు స్నేహితుల మధ్య జరిగే సరదా సంభాషణలు నేటి యువతకు, ఫ్రెండ్స్ గ్యాంగ్కు బాగా కనెక్ట్ అవుతాయి. 10 జాతిరత్నాలు. లాజిక్ పక్కన పెట్టి కేవలం నవ్వుకోవడమే లక్ష్యంగా వచ్చిన ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్. చూశారుగా, ఈ 10 సినిమాల్లో మీ ఫేవరెట్ ఏది? ఏదైనా సినిమా నేను మిస్ చేశానా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.